వెల్కమ్ టు జ్ఞానప్రసూన అంబాసిడర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ఈ మాసం 29వ తేదీ జరిగే శని స్థాన మార్పు ఫలితాలు, మేషం నుండి మీనం వరకు ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది ఇక్కడ నేను ప్రస్తావించడం లేదు. ఓవరాల్గా ఈ శని భగవానుని ట్రాన్సిట్ మానవ జీవితంలో ఏ విషయాలను ట్రిగర్ చేస్తుందనే విషయాన్ని వివరిస్తాను. ఈ శని భగవానుడు మార్చి మాసం 29వ తేదీ కుంభం నుండి మీనంకు ట్రాన్సిట్ కాబోతున్నారు. మధ్యలో వక్రగతి కూడా ఉంటుంది, దాదాపు ఒక 6 months అనుకోండి. అయితే వక్రగతిలో ఏ రాశిలోనూ ముందుకు వెనక్కు వెళ్ళరు. మీనంలోనే ప్రామినెంట్గా శని ఆధిక్యం అనేది ఉంటుంది. ఇక ఇప్పుడు శని భగవానుని లక్షణాలను గుర్తుకు తెచ్చుకుందాము. శని కాలపురుష చక్రానికి 10వ స్థానమైన వృత్తి జీవన స్థానానికి అధిపతి. నేమ్, ఫేమ్, అథారిటీ, ప్రొఫెషన్, వ్యాపారం వీటన్నింటికి అధిపతి శని. మనం కన్ను మూసి తెరవాలంటే శని ఉండాలి, ఎందుకంటే శని ఆయుష్కారకుడు. ఇక వృత్తికి అధిపతి అయిన శని కాలపురుష చక్రానికి 12వ స్థానం, వ్యయాన్ని సూచించే స్థానమైన, ఎడబాటును సూచించే స్థానమైన, నష్టాన్ని సూచించే స్థానమైన మీనంలో వెళ్ళి అమరుతున్నారు. అప్పుడు నేమ్, ఫేమ్, అథారిటీ, ప్రొఫెషన్, వ్యాపారం, ఓవరాల్గా వీటన్నింటిలో ప్రపంచమే వ్యయాలను ఎదుర్కొంటుంది. కొన్ని విషయాలను ఏదో ఒక విధంగా వదిలివేసి దాటుకొని వెళ్ళు అని చెబుతుంది. ఎందుకంటే మీనం అనేది ఏదైనా దాటి వెళ్ళిపో అనే విధిని కలిగిన రాశి. గట్టిగా దేన్ని పట్టుకొని ప్రాకులాడకు అని సూచించే రాశి. ఈ మీనంలోని కేతువుకు మూల త్రికోణ బలం అనేది ఉంటుంది. అయితే అదే స్థానంలోనే సుఖభోగాలను, లిక్విడ్ క్యాష్, కంఫర్ట్స్నిచ్చే శుక్రుడు ఉచ్చం అవుతారు. శుక్రుడు ఉచ్చమయ్యే ఆ స్థానంలో వచ్చే 2.5 సంవత్సరాల కాలం శని అమరి ఉండబోతున్నారు. అప్పుడు ధనం, లిక్విడ్ క్యాష్ అందరి దగ్గర వాళ్ళ ఖర్చులకు తగినంత ఉంటుంది. అయితే ఆ డబ్బు ఖర్చు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే 12వ స్థానం అంటేనే ధన వ్యయం. వ్యయం అనేది ఆపరేట్ అవుతుంది. అది హాస్పిటల్ ఖర్చు కావచ్చు, అప్పుల వల్ల కావచ్చు, పార్ట్నర్షిప్ వ్యాపారం వల్ల కావచ్చు, వ్యాపార నష్టం కావచ్చు. అయితే ఈ నష్టాన్ని మీరు డబ్బు రీతిగా కాకుండా శారీరక ఎనర్జీని వ్యయం చేయడం, అంటే నార్మల్గా మీరు పెట్టే ఎఫర్ట్ కంటే ఫిజికల్ ఎఫర్ట్ అధికంగా పెట్టండి. నార్మల్ ఆలోచనల కంటే ఆలోచనలలో కూడా ఎఫర్ట్ అనేది మీరు ఏ వృత్తిలో, అంటే స్వంత వ్యాపారాలైనా ఉద్యోగమైన ఎఫర్ట్ అధికంగా పెట్టాలి. మైండ్ అండ్ బాడీ డ్రైన్ అయిందంటే ఫైనాన్షియల్ డ్రైన్ ఓవర్కమ్ కావచ్చు. శని కొంతకాలం అప్రాక్సిమేట్గా మే 15వ తేదీ వరకు ఉద్యోగంలో ఉన్నవారు, స్వంత వ్యాపారాలు చేస్తున్నవారు జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. చట్ట చిక్కులను, పై అధికారుల ద్వారా చిక్కులను, కొత్తగా పెట్టుబడులు పెట్టడం ద్వారా ధన నష్టం, ఎవరినైనా నమ్మి డబ్బు ఎక్కడో పెట్టుబడిగా పెట్టడం, ఇవన్నీ ఏప్రిల్ ఎండ్ వరకు ఏర్పడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. సో మే 15 వరకు కొత్త వ్యాపారాలు వంటి విషయాలలో అడుగు పెట్టకండి. ముఖ్యంగా డబ్బు పెట్టుబడి పెట్టి స్వంత వ్యాపారాలు చేసేవారికి ఇది ఒక హెచ్చరిక అనుకోండి. దీనివల్ల ఏర్పడే నష్టాన్ని మీరు భరించలేరు, డబ్బును వెనక్కి తీసుకోలేరు. సో మే మాసం వరకు ఎటువంటి పెద్ద మార్పులను
బిజినెస్ రీతిగా చెయ్యకూడదు. దాని తర్వాత ధారాళంగా కష్టపడి అభివృద్ధి చెందవచ్చు. శని కర్మకారకుడు. మీరు ఎంత ఎఫర్ట్ అంటే శ్రమను మీ వృత్తిలో పెడతారో, వృత్తిపరమైన నీతిని పాటిస్తారో అంతగా డబ్బును సంపాదించవచ్చు. మీ ఖర్చులకు తగిన ధనాన్ని సంపాదించవచ్చు. ఎందుకంటే శని సంచారం చేసేది మీనంలో. మీరు ₹1,00,00,000 సంపాదించినా ₹1,00,00,000 ఖర్చయ్యేట్లు చేస్తారు. ఈ ఖర్చు అనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ విధంగా డబ్బు వ్యయం అవుతుంది అని చూడాలి. మీనం అంటే దాన ధర్మాలకు సంబంధించిన స్థానం. డబ్బును దానంగా చెయ్యవచ్చు, శ్రమను దానంగా చెయ్యవచ్చు, వస్తువులను దానంగా చెయ్యవచ్చు. అప్పుడు ఏ విధంగా మీరు దాన ధర్మాలు చెయ్యవచ్చో అంటే డబ్బుతో చేసే సామర్థ్యం ఉందా? డబ్బు ద్వారా దాన ధర్మాలు చెయ్యండి. డబ్బు రీతిగా చెయ్యలేకపోతారా? ఏదైనా చారిటబుల్ ట్రస్ట్లో వయస్సైన వాళ్ల కోసం చారిటబుల్ సమూహంతో ఇన్వాల్వ్ అయ్యి పని చెయ్యండి. ఏప్రిల్ 30వ తేదీ శని భగవానుడు గురు నక్షత్రంలో ట్రావెల్ చేస్తారు. కాబట్టి కష్టపడి పని చెయ్యాలి. చాలా అడ్డంకులు, పరీక్షలను ఇస్తారు. కాబట్టి శని తన స్వంత నక్షత్రంలో ట్రావెల్ చేసేప్పుడు గొడ్డు చాకిరీ చేస్తున్న ఫీలింగ్ అనేది వస్తుంది. 1 సంవత్సర కాలం అంటే దాదాపు 8 నెలలు అనుకోండి. అప్పుడు మీ ఎఫర్ట్ అనేది నిజాయితీగా పెట్టండి. ఇది ఫాలో చేశారంటే సక్సెస్ఫుల్ అవుతారు. ఇక ఇంట్లో వయస్సు పైబడ్డవారు ఉంటే వాళ్ళ ఆరోగ్యంలో జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే శని భగవానుడు ఎల్డర్ పీపుల్ను సూచిస్తారు. 12వ స్థానం హాస్పిటల్స్ను సూచిస్తుంది. కాబట్టి వయస్సు పైబడ్డ వారి ఆరోగ్యంలో గమనం అవసరం. మీనం అంటే వ్యయం. మీ ఎనర్జీని వ్యయం చెయ్యడం. అది దేహరీతిగా కావచ్చు, దాన ధర్మరీతిగా కూడా కావచ్చు. ఇక రేవతి నక్షత్రంలో శని భగవానుడు ట్రావెల్ చేసేప్పుడు దేహంలో ఏవైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే కరెక్ట్గా మెడికేషన్ తీసుకోండి. డైజెస్టివ్ సిస్టమ్ను సరిగ్గా ఉంచుకోండి. బోన్స్ అండ్ జాయింట్స్లో సమస్యలు రాకుండా చూసుకోండి. సో ఈ శని సంచారాన్ని చాలా నిర్మాణాత్మకంగా మీరు ఎదుర్కోవాలి. దానికి భగవంతుని అనుగ్రహం, ప్రపంచ శక్తి ఆశీర్వాదం అవసరం అని తెలియచేస్తూ మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.